హాయ్, ఐఎమ్ శివకుమార్. మనం ఇప్పుడు ఏపీ డిఎస్సి 2025 గురించి మాట్లాడాలంటే ఆ డిఎస్సి ప్రక్రియ అనేది దాదాపు తుది దశకు వచ్చేసింది. ఎందుకంటే రిజల్ట్ వచ్చేసింది, మెరిట్ లిస్ట్ వదిలేరు, ఇప్పుడు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. అందుకని ఆ డిఎస్సి ప్రక్రియ అనేది దాదాపు వచ్చేసింది. దాంట్లో డిఎస్సిలో కొంతమంది జాబులు కొట్టి చాలా సంతోషంగా ఉంటే, కొంతమంది జాబు అంచు దాకా వెళ్ళిపోయి ఓడిపోయి ఎంతోమంది బాధపడుతుంటారు. అట్లా ఆ జాబ్ కొట్టిన వాళ్ళ గురించి మనం ఏమీ డిస్కషన్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ చాలా చేంజ్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా జాబ్ అంచుల దాకా ఓడిపోయిన వాళ్ళ గురించి డిస్కషన్ చేసుకోవాలి. వాళ్ళలో 2 రకాలు ఉన్నారు. ఒకటి తక్కువ మార్కులు, అతి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు. రెండోది బార్డరు, అంటే అంచులకు వెళ్ళిపోయి ఓడిపోయి పాపం ఉన్న వాళ్ళ గురించి. ఫస్ట్ తక్కువ మార్కుల గురించి వాళ్ళ గురించి చెప్పాలంటే, వాళ్ళు ఏంటంటే మామూలుగా బిజీ షెడ్యూల్ వాళ్ళు కానీ, లేదా బిజినెస్లు చేసుకుంటా కానీ, లేదా చిన్నవి గవర్నమెంట్లోనే చిన్న జాబులు చేసుకుంటా ఉండి, ఈసారి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, మన ఊరికే అప్లై చేద్దాం, వస్తే లక్కు, లేదంటే మనం సేమ్ ఇదే ఉందాం అని చెప్పి వేసి దాన్ని అప్లై చేసి ఎగ్జామ్ అంత గట్టిగా ఎఫెక్ట్ పెట్టకుండా రాసుంటారు. అందువల్ల వాళ్ళకి అతి తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు వెంటనే కూడా ఈ బాధ నుంచి గబాన్ని కోలుకొని బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చాయి, వాళ్ళకి తెలుసు ఎఫెక్ట్ మేము అంత పెట్టలేదని. అందుకని ఏంటంటే దాని గురించి అంత పట్టించుకోరు, గబాన్ని కోలుకొని వాళ్ళ పనులు చేసుకుంటారు. నెక్స్ట్ బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అంటే వాళ్ళు అసలు ఎంత బాధపడతారంటే అంత ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు, ఎన్నో కళలు కొనుక్కుంటా ఈ డిఎస్సిని ఎలా సాధించాలని ఎంతో కష్టపడి చదువుకుంటారు. చదివి ఆ బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయి ఓడిపోయినప్పుడు ఆ బాధని అసలు మనం వర్ణించలేము అన్నమాట. అంత బాధగా ఉంటుంది. వాళ్ళు కొందరి గురించి నేను ఎంక్వైరీ చేస్తే ఇంట్లోనే అసలు బయటకు కూడా రాకుండా, ఎవరితో కలవకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఎవరైనా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు. ఎందుకంటే ఫోన్ చేసినా లేకపోతే బయటకు వెళ్ళినా మీకు డిఎస్సి రాలేదా, ఎన్ని మార్కులు వచ్చాయి, ఇలాంటి మాటలు అంటారని చెప్పేసి వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఇంట్లోనే ఉంటున్నారు, ఇంట్లో ఉండి బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఏంటంటే ఈ డిఎస్సి రాలేదని బాధపడుతున్నాం, ఓకే, మీరు బాధపడద్దు అని చెప్పను, ఎందుకంటే అది ఎవరికైనా బాధ అనేది బాధగా ఉంటుంది, అది బాధ కాబట్టి మనం చెప్పలేము. కానీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకసారి మనం ఫెయిల్ అయ్యి ఇట్లా ఉన్నాం కదా, దీని నుంచి మనం బయటపడాలంటే వాట్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, దాని గురించి మనం ఆలోచిస్తే ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే లాస్ట్ డిఎస్సి 2025 అనే డిఎస్సి జర్నీ ఎలా జరిగిందో ఒక్కసారి రీకాల్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనకి ఆ డిఎస్సిలో అంచులు దాగిపోయి ఎందుకు ఆగిపోయాం, ఏంది లోపం, అవి ముందు సర్వే చేసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్నప్పుడు ఆ ముందర కంప్యూటర్ ముందు ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు బిట్ కనిపించినప్పుడు మన మనసులో ఏమనిపించింది అంటే, ఈ బిట్ చూడంగానే ఇది మనం ఎక్కడో చూసినట్టుంది, చదివినట్టుంది, గుర్తురాడదు అని అనిపించిందా? అంటే అట్లా అనిపించింది అంటే మనం సబ్జెక్ట్ని చదివామే కానీ రివిజన్స్ తక్కువ చేసాము అని అనుకోవాలి. నెక్స్ట్ అసలు ఈ బిట్ మనం చూసినట్టే లేదు, మనం వదిలేసిన చాప్టర్లో వచ్చింది అంటే మనకి టైం చాలక కొన్ని లెసన్స్ స్కిప్ చేసాము, ఓటిల్లో నుంచి వచ్చినట్టుంది. అట్లా మనము లాస్ట్ ఇయర్ డిఎస్సిని మనం లాస్ట్ ఇయర్ కదా, ఇప్పుడు ఈ డిఎస్సిని 2025 డిఎస్సిని మనం ఎట్లా జరిగిందో దాని నుంచే సొల్యూషన్ మనం లాక్కోవాలి. దాన్ని తీసుకొని దాని ప్రకారం చదవాలి. ఇప్పుడు చదవటం అంటే మొన్న కూర్చొని గంటలు రోజుకి 10 గంటలు 12 అట్లేం చదవలేదు. ఎందుకంటే ఇంతవరకు అసలు నోటిఫికేషన్ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు అంటున్నారే కానీ ఖచ్చితంగా తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచే మనం అంత టైం స్పెండ్ చేయలేదు. ముందు బయటకు వచ్చేసి మన పనులు మామూలు రెగ్యులర్గా మనం ఏం చేస్తాం అవి చేసుకుంటూనే మనం డైలీ 1 or 2 hours మాత్రమే చదువుకుంటూ, ఆ చదివేది కూడా పక్కన వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే మనం మళ్ళీ ప్రిపేర్ అవుతున్నామంటే బయట సమాజంలో ఎవరో మళ్ళీ మనకి నెగిటివ్ ఏదో ఒకటి కామెంట్ చేస్తారు, ఎవరో మళ్ళీ ప్రిపేర్ అవుతున్నావా, మళ్ళీ కూడా ఇవన్నీ అంటారు. వీటి నుంచి మళ్ళీ మనకి డిసప్పాయింట్ అయిపోయి వెనక్కి వెళ్తాం. అందుకని మనం ప్రిపేర్ అయ్యే సంగతి ఎవరికి చెప్పకూడదు. సీక్రెట్గా లేజర్ పీరియడ్లో ఇంటికాడ ఉన్నప్పుడు కానీ నైట్ కానీ రోజు 1 or 2 hours చదువుకుంటూ ఉండాలి. ఇప్పుడు చదవటం వల్ల లాభం ఏంటంటే ఇప్పుడు మనం దాదాపు మన డిఎస్సికి ప్రిపేర్ అయ్యి
దాదాపు 1 మంత్ అయిపోయింది కాబట్టి కొద్దిగా మర్చిపోయి ఒక 70% అంటే మనం చదివిన దాంట్లో 70% మనకు గుర్తుంటుంది ఇప్పుడు ప్రెజెంట్. దీన్ని మనం ఇప్పటి నుంచే ప్రతిరోజు 1 గంట 2 గంటలు చదువుకుంటూ వచ్చేసామంటే జస్ట్ ఓన్లీ రివిజన్ చేసినట్లే ఉంటుంది. ఎందుకంటే తక్కువ టైంలో అది గుర్తుకు వచ్చేస్తుంటుంది, అంటే ఆల్రెడీ చదివిందే కాబట్టి. అలా కాకుండా మరలా మనం నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకుందాంలే ఎవ్రీ డిఎస్సి ఉంటుందో ఉండదో అని అనుకొని చదవకుండా అప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ అప్పుడు ఉంటే ఇప్పుడు దాకా నేర్చుకుని ఇప్పుడు ప్రస్తుతం గుర్తున్న ఈ 70 కూడా 0 లెవెల్కి పడిపోయి మళ్ళీ అప్పుడు 0 నుంచి చదువుకుంటూ రావాలి. అది చాలా కష్టం అవుతుంది, టైం చాలు, మళ్ళీ సేమ్ మొన్న సిచ్యువేషన్ లాగే అవుతుంది. ఎందుకంటే ఆ తక్కువ టైంలో మళ్ళీ సిలబస్ కంప్లీట్ చేయడం. అదే ఇప్పుడంటే ఈ 70% గుర్తుంటుంది కాబట్టి మనం రివిజన్ చేస్తామంటే మన ప్లేస్ అక్కడే ఉంటుంది, మనం కిందకి డౌన్ అవ్వము. అట్లా మనం చదవకుండా ఉండేవంటే మనం డౌన్ అవుతాము, కింద ఉండే వాళ్ళు తక్కువ మార్కులు ఉండే వాళ్ళు ప్రిపేర్ అయ్యంటే వాళ్ళు మనకంటే ముందుకు వస్తారు. ప్రజెంట్ ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం బార్డర్లోకి వచ్చి ఆగిపోయాం అంటే బార్డర్ కంటే పైన ఉండేవాళ్ళు అంటే ఇంకా టాప్లో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు జాబులు కొట్టేసి వెళ్ళిపోయారు. అంటే మనకంటే పైన ఉండేవాళ్ళు ఏదో కొద్దిమంది తప్పితే అందరూ అంటే లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు కానీ చాలా తెలివైన వాళ్ళు కానీ వాళ్ళందరూ జాబ్ కొట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడుండే ఈ ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళల్లో ఆ పైన వాళ్ళు వెళ్ళిపోతే మనమే ఇప్పుడు టాప్ వాళ్ళం. అందుకని దీన్ని ఇంకొకరు గట్టిగా ప్రిపేర్ అయితే మనం ఖచ్చితంగా జాబ్ కొట్టేయచ్చు. అట్లా కాకుండా మనం నెగ్లెక్ట్ చేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదవదాం అనుకుంటే మళ్ళీ మనం కూడా అడుగుకి వెళ్ళిపోయి అందరితో సమానంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోరాడాల్సి వస్తుంది. అందుకని ఇప్పటి నుంచే కొద్దిగా రివిజన్ చేసినట్టుగానే చదువుకుంటా. అది కాక ఇప్పుడు 10th సిలబస్ మారుంది, అది చదువుకున్నా, లేదా ఇంటర్ కూడా ఫస్ట్ ఇయర్ మారున్నాయి అంటున్నారు. అవి అట్లా మనకి రానట్టు కానీ ఏవైనా కొద్దిగా చదువుకుంటా వచ్చేసామంటే నెక్స్ట్ డిఎస్సికి ఖచ్చితంగా మనమే టాప్ ఉండి జాబ్ కొట్టచ్చు. ఖచ్చితంగా మనకి 80 అబవ్ ఉంటేనే మనకి జాబ్ వస్తుంది. ఇప్పుడు కూడా చాలామంది 70+ ఉన్న వాళ్ళకి జాబులు రాలేదు. కొన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ అలాంటి పోస్టులకి జాబ్ రాలేదు. అంటే మనం చేయాల్సింది ఖచ్చితంగా 80+ ఉండాలి. అలా 80+ ఉండాలంటే కొందరు చెప్తుంటారు టెట్ది ఏముంది 20 మార్క్సే కదా, డిఎస్సిలో లాక్కోవచ్చు, డిఎస్సిలో 80 మార్క్స్ కదా అంటారు. అది ఆ సందర్భాన్ని బట్టి అంటారు. కానీ డిఎస్సిలో ఎక్కువ మార్కులు ఉండొచ్చు, కానీ డిఎస్సి అనేది మెగా డిఎస్సి అయితే టెట్ అనేది మినీ డిఎస్సి, అది కూడా 20 మార్క్స్ ఇవి దాంట్లో యాడ్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం టెట్లో కూడా ఇప్పుడు నోటిఫికేషన్లు డిఎస్సి ఇప్పుడు అలా లేదు కాబట్టి ఇప్పుడు తక్కువ టైంలో ఉంది, దానికి దీనికి ప్రిపేర్ అవ్వడం అనేటప్పుడు ఓకే టెట్లో క్వాలిఫై అయినా చాలా అన్నట్టు రాసేయచ్చు. ఇప్పుడు మనకు చాలా టైం ఉంది, లాంగ్ టైం ఉంది కాబట్టి ముందు ఈ టెట్లో కొద్దిగా మనకు వెయిటేజ్ వచ్చింది అనుకో. ఇప్పుడు మ్యాక్సిమం ఒక 15 మార్క్స్ టెట్లో తెచ్చుకున్నామంటే అక్కడ డిఎస్సిలో 65 వచ్చినా కానీ ఈ 15, 65, 80 వచ్చేస్తుంది. అదే జస్ట్ క్వాలిఫై అయిపోయి పెట్టుకోండాము అప్పుడు అది 65 వస్తే దానికి ఒక 10 మార్కులు వస్తే 75. అందుకని ఇప్పుడు ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం 2025లో ఒక్క టెట్ కూడా రిలీజ్ చేయలేదు. అందుకని ఖచ్చితంగా టెట్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రాసెస్ సెప్టెంబర్కి అంతా కంప్లీట్ అయిపోతే డిఎస్సిది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో ఖచ్చితంగా టెట్ ఉంటుంది. దానికోసమైనా టెట్లో కూడా ఇప్పుడు స్కోర్ తెచ్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ నుంచి చదువుకుంటూ రావాలి. మనం ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యాం కాబట్టి దాదాపు టెట్కి సంబంధించిన సిలబస్ ఒక 70% మన చేతిలో ఉంటుంది. ఇంకొద్దిగా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ టెట్లో తెచ్చుకోవచ్చు. ఇప్పుడైతేనే అటు కాకుండా ఇప్పుడు టెట్ కాకుండా నెక్స్ట్ ఇయర్ డిఎస్సికి ముందు ఒక టెట్ ఉండొచ్చు. ఆ టెట్లో రాసుకుందామని అనుకున్నామంటే అప్పటికి మళ్ళీ మొత్తం మర్చిపోయి అప్పుడు ప్రిపరేషన్ అనేది చాలా కష్టం ఉంటుంది. అందుకని ఆల్రెడీ డిఎస్సిలో మనం ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఈ టెట్కే మనం గట్టిగా కూర్చొని స్కోర్ పెంచుకున్నామంటే నెక్స్ట్ ఆ డిఎస్సికి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది నెగిటివ్గా డిఎస్సి నెక్స్ట్ ఇయర్ ఉంటుందా, ఉండదు, ఎలక్షన్ అప్పుడు ఖచ్చితంగా ఉంటుందని అందరూ అంటారు. అది నిజం కూడా అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ టైంలో మామూలుగా ఆకట్టుకోవడానికి ఆఫర్లు అవి వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా ఎవరైనా ఎలక్షన్ ముందు చెప్తారు ఇట్లా ఈ డిఎస్సిలో వదులుతామని, కానీ అవి ఏంటంటే ఆ ఓట్ల కోసం అని అంటారు అందరు నెగిటివ్గా. అది ఓకే. అట్ట కాకుండా ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాట ఏంది, ఈ ప్రభుత్వం మేము గెలుస్తానే మెగా డిఎస్సి ఇస్తామన్నారు, ఇచ్చేశారు. కానీ ఇచ్చి గెలిచిన తర్వాత 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ డిఎస్సి అని అప్పుడు ప్రకటించారు. అప్పుడు వాళ్ళకి ఓట్లతో అప్పుడు అవసరం లేదు. కానీ అన్నారు అంటే వాళ్ళు విద్య గురించి ఏదో ప్రణాళికలు వేసుకొని ఎవ్రీ ఇయర్ డిఎస్సి పెట్టాలి అని ఏదో నిర్ణయించుకున్నారు. అందుకని వాళ్ళు ఎవ్రీ ఇయర్ డిఎస్సి అని ప్రకటించారు.
అది దాదాపు 3 టైమ్స్ దాకా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు. అంటే ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఎవ్రీ ఇయర్ అంటే దాన్ని బట్టి గెలిచిన తర్వాత అంటున్నారు అంటే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఒకవేళ ఇవ్వలేకపోయినా నెక్స్ట్ ఇయర్ 2026లో ఇవ్వలేకపోయినా, ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక టెట్ పెట్టాలి, మళ్ళీ స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, అవన్నీ చూసుకొని నెక్స్ట్ డిఎస్సి ప్రకటించాలి. ఒకవేళ 2026 లాస్ట్కి వెళ్ళిపోయినా 2027లో ఖచ్చితంగా డిఎస్సి అనేది ఉంటుంది. ఎందుకంటే మరలా లాస్ట్లో మళ్ళీ ఒక డిఎస్సి ఎలక్షన్ ముందు ఇవ్వాలి కాబట్టి అప్పుడు మాట తప్పిన వాళ్ళు అవుతారు. ఎవరి డిఎస్సి అన్నారు, ఇవ్వలేదు, లాస్ట్లో ఎలక్షన్ అప్పుడు ఇచ్చారు అంటారు. కాబట్టి ఆపోజిట్ పార్టీ వాళ్ళు అనొచ్చు. కాబట్టి అందుకని మధ్యలో ఖచ్చితంగా 26 99% ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే 27 అయితే 100% డిఎస్సి ఉండవచ్చు. దాన్ని ఒక లాజిక్ లాగా ఆలోచించుకోండి. ఖచ్చితంగా అయితే ఆయన లోకేష్ గారు అలా చెప్తున్నారు కాబట్టి, గెలిచిన తర్వాత అంటున్నారు కాబట్టి ఎవ్రీ డిఎస్సి అని ఆ పాయింట్ మీద ఆలోచించి దానికోసం చదువుకోండి. ఇప్పుడు ముందుగా చదివేస్తాము. 2026 మనం చదివేసి డిఎస్సి రాలేదు, మనకేం లాసు? మనకి సబ్జెక్ట్ ఉంటుంది, ఎప్పుడు డిఎస్సి వచ్చినా ఆ నుంచి రాసుకోగలం. అంతేగాని అట్లా కాకుండా వచ్చినా చదువుకుందాంలే అనుకుంటా ఉంటాం, మనకే కదా లాస్ అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ చదవండి సిలబస్ వదిలినా కానీ చాలామంది చదవలేదు. ఎందుకని నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదవదాంలే అంటున్నారు. వాళ్ళు నోటిఫికేషన్ అట్టు ఇవ్వటం వెంటనే 45 డేస్లోనే ఎగ్జామ్ పెట్టేశారు. అప్పుడు టెట్ కావాలని లేకపోతే మామూలుగా టైం చాలదు అని ఎంత పోరాడినా వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు ఎగ్జామ్ పెట్టేస్తారు. అప్పుడు లాస్ అయిపోయింది ఎవరు? డిఎస్సి అభ్యర్థులే. అందుకని అలాంటి సమస్య మళ్ళీ అప్పుడు వాళ్ళకి కలిసి వచ్చింది ఎవరికి? ఆ మాటలు ఏం పట్టించుకోకుండా వాళ్ళు ఎప్పుడు లాంగ్ టర్మ్ నుంచి ప్రిపరేషన్ వాళ్ళు మాత్రమే కలిసి వచ్చింది. తక్కువ టైం వాళ్ళకి ప్రిపేర్ అయిన వాళ్ళకి కలిసి రాలేదు. అందుకని ఆ ఛాన్స్ నెక్స్ట్ ఇవ్వకుండా ఇప్పుడు మనం పడ్డ బాధ అనేది నెక్స్ట్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి చదివితేనే ఆ బాధను మనం రెక్టిఫై చేయగలం. లేదు వచ్చినప్పుడు చూద్దామంటే మరలా ఇంకొకసారి కూడా బాధపడాల్సింది. అందుకని ఈ బాధ నుంచి మనం బయటికి రావాలంటే ఫస్ట్ చేయాల్సింది మామూలుగా మనం చేసిన తప్పులను తెలుసుకొని, అంటే లాస్ట్ డిఎస్సిని ఏం తప్పులు చేసాం అవన్నీ చూసుకొని దాన్ని చదువుకోవటం ఒకటి. అది కొద్దిగానే మరీ బోర్గా రోజంతా కూర్చొని చదవలేదు. ఇప్పుడు ఎందుకంటే చాలా టైం ఉంది కాబట్టి రోజు కొద్ది టైమే 1 or 2 hours చదువుకుంటూ మనం ప్రిపేర్ అయ్యే విషయం పక్కన వాళ్ళకి చెప్పకుండా, అంటే చెప్పొచ్చు, చెప్పితే ఏంటంటే ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తారని, మనల్ని డిస్కరేజ్ చేస్తారని, అందుకని చెప్పకుండా చదువుకోవాలి. నెక్స్ట్ ఎవరైనా మనల్ని నెగిటివ్ కామెంట్స్ చేసి మనల్ని డిస్కరేజ్ చేసినా కానీ దాన్ని మనం ఒక బూస్ట్ లాగా తీసుకొని వీళ్ళు ఇట్లా అన్నారు, మనం ఎలాగైనా జాబ్ కొట్టి వీళ్ళ ముందర నిరూపించుకోవాలని కసితో చదవాలి. ఆ కసిని దాచుకుంటూ చదవాలి. పబ్లిక్గా చదివితే ఖచ్చితంగా మనల్ని కావాలనైనా చదువుతులే ఆడపోదరా అని చెప్పి మనల్ని ఫెయిల్ చేయడానికి కూడా కొందరు ఉంటారు. అట్లాంటివి ఏం కాకుండా మనం ప్రిపేర్ అయ్యేది ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఒక పులి ఒక జంతువుని వేటాడేటప్పుడు ఎలా స్లోగా పోయి వేటాడుతుందో పొంచి అదే విధంగా మనం కూడా అసలు ఎలా చదవాలంటే ఆ విధంగా చదివి నెక్స్ట్ డిఎస్సిని ఖచ్చితంగా కొట్టి మన బాధను తగ్గించుకోవాలి. అంతేగాని ఆ బాధను తగ్గించుకోవడానికి ఇంకా చెడు వ్యసనాలకి అట్లా గురేం కాకుండా ముందు బయటకు వచ్చేసి కసి అనేది పెంచుకోండి. కసి పెంచుకొని దాన్ని ఎలాగైనా కొట్టి నిరూపించుకోవాలి అని చెప్పి మాత్రమే ఉండండి. నేను దాదాపు సైకాలజీ, బయాలజీ 3rd class to 10th class చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఆ క్లాసులు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.